మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తున్నాను. మధ్యలో అయితే ఏమైందంటే దీనికి ఇది చిన్నది ఇట్లా పట్టి లెక్క బీమ్ వస్తుంది, స్లాబ్లో ఏర్పడకుండా పోతుంది అది. కానీ ఇది లెంత్ ఎక్కువ ఉండట్లా, ఇది వెయిట్ అనేది ఆ పని కోసం ఇది చెడి ఎత్తున్నాం, ఇది చేస్తుర్రు. సో ఫ్రెండ్స్, ఇలా వర్క్ అనేది ఇలా చేయించుకోవాలి, చాలా నాణ్యమైన వర్క్ చేయించుకుంటేనే బాగుంటుంది. ఇంకొకటి మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఈ సెంటింగ్ అయిన తర్వాత దీని లోపల ఎలక్ట్రికల్ పైప్ అనేది ఇవ్వడం జరుగుతలేదు. ఎందుకు ఇస్తలేమంటే, ఆ ఎలక్ట్రికల్ పైప్లోకి వెళ్ళి వాటర్ అనేది మొత్తము క్రాక్స్ వచ్చి వాటర్ తీసుకొని మొత్తం లీకేజ్ అనేది స్టార్ట్ అయ్యి బిల్డింగ్ లైఫ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి పైప్ అనేది ఎలాంటిది మేము ఇందులో ఇయ్యనికి చెప్తలేము, ఎందుకంటే కస్టమర్కు లాస్ చేయొద్దని ఒక ఆలోచనలో ఇది చేపిస్తలేము. ఫ్రెండ్స్, మీరు కూడా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనం చూసినట్టయితే వీడియోలో ఫస్ట్ వీడియోలోనేమో మనము స్టీల్ అల్లక ముందు ఉంచాను. ఇప్పుడు స్టీల్ అల్లిన తర్వాత ఏటీఎం రాడుతో మంచిగా స్టీల్ మంచిగా బ్రహ్మాండంగా అల్లేశారు వీళ్ళు. ఇది ఏంటంటే బుట్టి అంటే చిన్న బీమ్ టైప్ వస్తుంది, సి బీమ్ అన్నట్టు. ఇది మన మేస్త్రి మనతో ఉన్నాడు, మాట్లాడతారు, మీరు వినండి ఒకసారి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి మేస్త్రి. ఈ బీమ్ అనేది 16-17 ఫీట్లు ఉన్నది రూము, అందువల్ల స్లాబ్ అనేది కుంగిపోకుండా ఆ బీము ఇచ్చినాం, సి బీమ్. ఓకే, ఈ సి బీమ్తో మనకు లాభం అనేది అది వాళ్ళు చూసారు కదా మీరు. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ ఇందులో మనం ఎందుకంటే ఎలక్ట్రికల్ పైప్ లైన్ ఎందుకు ఇస్తలేమంటే, సో మీకు చెప్పాను నేను, ఆ ఎలక్ట్రికల్ పైప్ లైన్ ద్వారా క్రాక్స్ వచ్చేసి మనకు స్లాబ్ అనేది లీకేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం నేను రిఫేర్ చేస్తలేను. కస్టమర్ కూడా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్ కూడా అన్నారు, నాకు వద్దు సార్, నాకు అవసరం లేదండి, ఎందుకంటే ఇబ్బంది అయితే మనకి ఎందుకని చెప్పేశారు. సో మళ్ళీ ఒకటి ఫాల్ సీలింగ్ కూడా వస్తుంది కాబట్టి, సో దాంతో మనకి ఎలాంటి లాభం అనేది లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మా వీడియోస్ అన్నీ. ఓకే, కవిత బిల్డింగ్ సర్వీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు మేము వస్తూ ఉంటాము. సో మీకు ఎలాంటి డౌట్స్ కన్స్ట్రక్షన్ సంబంధించింది ఉన్నా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్.